సమయంలో చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. అందరికి వందనాలమ్మా. అయా పురుషులందరికి వందనాలు. అందరు బాగున్నారమ్మా? సంతోషంగా ఉన్నారా? సమాధానం కలిగి ఉన్నారా? రైట్. ఈ సంవత్సరం అంతయు దేవుడు మనల్ని ఎన్నో ప్రేమించి ఎంతో కాపాడి, కొన్నిసార్లు బంధువులు మర్చిపోయినా, తల్లిదండ్రులు మర్చిపోయినా, రక్త సంబంధికులు మర్చిపోయినా దేవుడు మనల్ని మర్చిపోలేదు కదమ్మా. దేవుడు మనల్ని మర్చిపోయాడు అనుకో, మనం ఎక్కడ ఉండేవాళ్ళం? ఎక్కడ మర్చిపోయాడో అక్కడే ఉండేవాళ్ళం. కానీ దేవుడు మనల్ని మర్చిపోకుండా ఈ చివరి వరకు, ఈ 2025 డిసెంబర్లో ఆఖరి దాకా తీసుకొచ్చాడంటే మనం ఎంత ఇష్టమో దేవునికి ఆలోచన చేయండి. ఈ దినం వరకు మన మధ్యలో లేక చాలామంది మధ్యలోనే దేవుని పిలుపుని అందుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. అయినా మనం ఈరోజు ఇంకా సజీవులుగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. అంతేనా? మనం ఏమైనా మంచి వాళ్ళమనా? మన మంచితనం మురికి గుడ్డలు లాంటిదంట దేవుని దృష్టిలో. ఒక మాటలో చెప్పాలంటే మైలు బట్ట లాంటిదే అన్నాడు. బైబిల్లో ఉంది. అది వేరే ఉద్దేశంతో కాదు, కానీ మీ పరిశుద్ధత మురికి గుడ్డల వంటిది అంటాడు. మనం ఎంత పరిశుద్ధులైనా దేవుని దగ్గర జీరోసే. అంతేనా? హీరోస్ ఉన్నామా? హీరోస్ ఎవ్వరం కాదు. దేవుని దృష్టిలో అందరం తగ్గించుకుంటే దేవుడు మరి కాపాడుతూ వస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం అంతయు కాపాడినటువంటి దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాము అనే కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అప్పుడే కళ్ళు మూతపడుతున్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అంటే వింటున్నారో లేదో కూడా అర్థం కాదు కొన్నిసార్లు. నాకు చెప్పడానికి వస్తారు కానీ మళ్ళీ ఆగిపోతారంటే విన్నట్టే. మళ్ళీ విన్న వ్యక్తులు ఎందుకు చెప్తున్నారో అర్థం కాదు. కాబట్టి ఈరోజు కొద్ది నిమిషాలంటే ఇంకొద్దిగా ఏమి ఉండదు మరలా. అట్లా అంటే అప్పుడు ఎందుకు సార్ టైం చెప్పడం అంటారా? మీకు ఊరట కోసం అంతే. కొద్దిసేపు అంటే ఆసక్తిగా వింటారని. పోయిన ఆదివారం ఏం వాక్యం విన్నాం గుర్తుందామా? చెప్తారా? దేవుడు వెనకున్న వాళ్ళు చెప్పండి అమ్మా. ఎవరు లేరా వెనక? పనికి పోయినప్పుడు వెనక పడతారమ్మా, ముందు పోతారా? మునంలోన ముందేనా? మరి ఎందుకు మందిరంలో వెనకబడుతున్నారు? ముందొచ్చి కూర్చునే ప్రయత్నం చేయండి. క్రొత్త సంవత్సరంలో 10:30కంతా 10:31కంతా ముందుకు వచ్చి కూర్చునే ప్రయత్నం చేయండి. అప్పుడు ముందున్న వాళ్ళందరూ అసూయ పడాలా, నేను ఇంకా ముందుకు రావాలా, నేను ఇంకా 29 నిమిషాలకే రావాలా అనే ఆసక్తి వాళ్ళలో కూడా రావాలా. ఓకేనా? వస్తారా? క్రొత్త సంవత్సరంలో అయినా కొంచెం ముందుకు వస్తారా? వెనకబడిపోతారా? రైట్. ఏదేమైనా సరే సంవత్సరాంతము కనుక అంతములో మనం ప్రారంభంలో ఎలా ఉన్నామో, ఈ ముగింపులో మనం ఎలా ఉన్నామో, ఈ సంవత్సరములో లేదా ఈ 12 నెలలో మన విశ్వాసానికి ఒక గ్రాఫ్ వేస్తే మన గ్రాఫ్ ఏ విధంగా ఉంది, లేదా మన పాయింట్ టేబుల్ ఎలా ఉంది అని ఒకసారి స్వపరీక్ష చేసుకునే ప్రయత్నం చేద్దాం కొద్ది నిమిషాలు. ఈ స్వపరీక్షలో జనవరి నెలలో ఉన్న మనము ఈ డిసెంబర్ నెలలోకి వచ్చేసరికి మన గ్రాఫ్ పెరుగుతూ పోయిందా, తగ్గుతూ వచ్చిందా, యావరేజ్గా ఉందా అని పరీక్షించుకుందాం. లోగా ఉన్న వ్యక్తులైతే ఇంక్రీజ్ అయ్యే ప్రయత్నం చేయండి. హైలో ఉన్న వ్యక్తులైతే డిస్కరేజ్ అంటారేమో అనుకున్నా. వీళ్ళు ఇంక్రీజ్ అంటే మనం డిస్క్రీజ్ అంటారేమో అని అనుకున్నా. వాళ్ళు ఇంకా ఇంక్రీజ్ కావాలా. మిడిల్లో ఉన్న వ్యక్తులు అట్లే ఉన్నా, వాళ్ళు కూడా ఇంక్రీజ్ కావాలా. మిడిల్ అయినా, లో అయినా, హై అయినా ఇంక్రీజ్ కావాల్సిందే. మన కూలి పెరగాలని కోరుకుంటామా, తగ్గాలని కోరుకుంటామా? బాలమ్మక్క, కూలి పెరిగితే బాగుంటుందా, తగ్గితే బాగుంటుందా? ఎంత ఉండేది అంతే ఉంటే బాగుంటుంది సార్. ఊకెందుకు, వాళ్ళకెందుకు నష్టం అంటారా? ఎవరు అనుకోం, పెరగాలనే కోరుకుంటాం. కానీ సొలొమోను భక్తుడు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, కార్యారంభము కంటే, ఒకసారి చదవండి ఆ వచనాన్ని. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. కార్యారంభము కంటే
కార్యాంతము మేలు. ఏంటంట? కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఇక్కడ మనం సాధారణంగా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఏదైనా సరే ప్రారంభం ముఖ్యమా, ముగింపు ముఖ్యమా? ఏమో వెనుకున్న వాళ్ళు చెప్పండి. అప్పుడు ఎప్పుడో ముగించే తర్వాత మొదట ప్రారంభించేది చేయండి అంటాం. ఏదైనా ఇల్లు కట్టుకోవాలనుకోండి, మొదట పునాదేరా, ఆ స్లాబ్ వేస్తామో, ప్లాస్టింగ్ చేస్తామో, గృహప్రవేశం చేస్తామో, లేదు తర్వాత దేవుడు ఉన్నాడు. కానీ మొదట ఏం చేయి? మొదట పునాదివే. అప్పుడు ఎప్పుడో జరిగే దాని గురించి ఏం పెద్ద పట్టించుకోవద్దు, ఆలోచన చేయొద్దు. దేవుడు ఉన్నాళ్ళే నడిపిస్తాడు అని అనుకుంటాం. అంటే మొదట జరిగేదాన్ని పట్టించుకో ఫస్ట్ అంటాం. మనం కూడా మన పిల్లలు ఎప్పుడో పెద్దయి, వారి ఉద్యోగాలు, వారి పెళ్ళిళ్ళు, వారి భవిష్యత్తును అప్పటి గురించి ఆలోచన చేస్తామా? ఇప్పుడు మన పిల్లలు ఏం చదవాలో, ఏ స్కూల్కి వెళ్ళాలో, ఏ కాలేజీకి వెళ్ళాలో ఇప్పుడు గురించి ఆలోచన చేస్తామా? మనస్ఫూర్తి చెప్పండి, ఓపెన్గా. పురుషులు చెప్పండి పోనీ, ఇప్పుడు గురించి ఆలోచన చేస్తామా? ఎప్పుడెప్పుడు జరగబోయే దాని గురించి ఆలోచన చేస్తామా? ఇప్పుడు గురించే. ప్రజెంట్ ఈజ్ ద ఇంపార్టెంట్ అంటాం కదా, దానికే. ఏం సార్ ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారా? వచ్చేదే 2 ముక్కలు అన్నాను కదా మొన్న. ఇప్పుడు చూసుకోండి అంటాం. బైబిల్ కూడా ఏం చెప్తుందంటే, రేపటిని గురించి నీకెందుకురా, రేపటిని గురించి ఎందుకు చింతిస్తున్నావు, ఇప్పుడు ఏం జరుగుతుందో అది చూసుకో అంటాం. ఎవరైనా అంతే. ఇప్పుడు పరిస్థితి ఏంటో, ఇప్పుడేం జరుగుతుందో, మన జీవితంలో ఇప్పుడేం చేయాలో అని ఆలోచిస్తాం. కానీ సొలొమోను భక్తుడు మాత్రం పూర్తి విరుద్ధంగా, ఇప్పుడు ఎలా ఉన్నా పర్వాలేదు, ఏం జరిగినా పర్వాలేదు, ఏం చేస్తున్నా పర్వాలేదు, కానీ ముగింపులో మనం ఎలా ఉంటామో చూసుకోండి అంటున్నాడు. ముగింపు దాకెందుకు, మనకు ఇప్పుడు ఎలా ఉన్నామో ఆలోచన చేయండి అని మనం అనుకుంటున్నాం. కానీ బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే, ఇప్పుడు ఎలా ఉన్నావు అన్నది ముఖ్యం కాదు, నీ ముగింపులోనికి వచ్చేసరికి నువ్వు ఎలా ఉన్నావు అన్నది చాలా ప్రాముఖ్యమైన. అదే మేలంటాడు. కార్యారంభము కంటే, ఏదైనా పని ప్రారంభించేదానికంటే ముందే ఆ కార్యం ముగిస్తుందా లేదా, లేదా ముగించుకుంటామా లేదని కూడా ప్రారంభించేటప్పుడే మనం చూసుకోవాలంట. చూడండి ఒకసారి లూకా సువార్తలోనికి రండి. 14వ అధ్యాయము 28 నుంచి కొన్ని వచనాలు చదవండి. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తాగులబడి మొదట లెక్క చూసుకొనడా. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఎవరైనా ఒక గోపురం కట్టించాలంటే, ఏంటిది గోపురం అంటే? గోపురం అంటే ఏంటిది? ఇల్లు అనుకోండి, మనకు అర్థమయ్యే భాషలో ఇల్లు అనుకోండి. ఎవడైనా ఇల్లు కట్టించాలనుకుంటే మొదట ఏం చేసుకోవాలంట? ఏం చేయాలంటమ్మా? తెలుగే కదా తల్లి, తెలుగే కదమ్మా, చెప్పండి. తగులుబడి అంటే తగినంత, దానికి సరిపోయేంత ఉందో లేదో చూసుకోవాలా. ఏ విషయంలో మనం చూసుకుంటాం చెప్పండి? పెళ్ళి విషయంలో బాగా చూసుకుంటాం. మన పిల్లలది ఏదైనా పెళ్లి పెట్టుకోవాలో, వివాహం అనుకోండి, కట్నం ఎంత అయింది, ఖర్చులు ఎంత అయితే, రానుపోని ఛార్జీలు, బట్టలు, నగలు అన్నీ లెక్కేసుకొని అప్పు తెచ్చుకుంటామో, లోన్ చేసుకుంటామో, మనమే సంపాదించి వద్దబెట్టుకునింటామో, ఫిక్స్డ్ డిపాజిట్దో లేదా సేవింగ్స్, ఏదో ఒకటి మొత్తాన్ని దగ్గర పెట్టుకొనే పనిలోకి దిగుతాం. అంతేనా? యేసుక్రీస్తు వారు అదే చెప్తున్నాడు. ఎవడైనా గోపురము కట్టించాలనుకుంటే ముందే ఏం చూసుకుంటాడంట? తన దగ్గరున్నది ఆ ఇల్లు కట్టడానికి సరిపోతుందో లేదో, ఆ కార్యం ప్రారంభిస్తాడు. కానీ ఆ కార్యాన్ని ముగించడానికి కావలసిన తగులుబడి అతని దగ్గర ఉందో లేదో, లేదా పెట్టుబడి అతని దగ్గర ఉందో లేదో అని ముందే ఏం చేసుకోవాలంట? చూసుకోవాలా. చూసుకోలేదనుకోండి, కార్యం అయితే ప్రారంభించబడుతుంది కానీ ముగింపు ఎలా ఉంటుంది? కింది వచ్చిన చదవండి ఒకసారి. అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలు పెట్టెను కానీ కొనసాగింపలేకపోయానని అతనిని చూచి ఎగతాళి చేయసాగుదురు. ఎవరైనా ప్రారంభించినటువంటి ఇంటిని ముగించుకోకపోతే,
కట్టాలనుకున్న పనిని కట్టకుండా మధ్యలో ఆగిపోతే గనక చుట్టూన్న వారందరూ ఏం చేస్తారంట? ఏ విషయంలోనైనా సరే, ఇల్లనే కాదు, వ్యాపారం విషయమైనా, ఏదైనా ఒక వ్యాపారం చేస్తున్నాం, మధ్యలో నష్టం వచ్చిందని వదిలేసామనుకోండి, అంత చేతగానప్పుడు ఎందుకంట పని? ఏమంటారమ్మా మన ఇరుగు పొరుగు వాళ్ళు? అంత చేతగానప్పుడు ఎందుకు చేయాలా పని? అంత శక్తి లేనివాడు ఎందుకు ప్రారంభించాలా పని అని చూసి ఎగతాళిగా నవ్వుతారంట. అందుకే కార్య అంతములోనూ అవమానం పొందకూడదని కార్యాంతములోనే తగులుబడి చూసుకోమంటుంది దేవుని వాక్యం. ఇది వ్యాపార విషయంలోనైనా గృహ విషయంలోనైనా మాత్రమే కాదు, కానీ మనుష్యుని జీవితం విషయంలో కూడా ఇదే ముఖ్యం. కార్యారంభము కంటే కార్యాంతమే ముఖ్యం. చూడండి, హెజ్కేలు గ్రంథంలోనికి రండి ఒకసారి. హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము ఒకసారి 21వ వచనాన్ని చదవండి. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నింటినీ విడిచి నా కట్టడలన్నింటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రతుకును. ఇంత పాపం చేసిన వాడు బ్రతకచ్చా? ఏమా, ఇంత అన్యాయం చేశాడు, ఇంత అక్రమంగా దుర్మార్గంగా జీవించాడు, పైగా వాడిని దేవుడు ఏమని పోలుస్తున్నారు చూడండి, దుష్టుడు. అట్లాంటి దుష్టుడు ఏం చేస్తాడంటే తన దుష్టత్వాన్ని విడిచి, తన పాపములన్నింటినీ విడిచి దేవుని కట్టడలను నీతిని అనుసరించి నడిచిన ఎడల వాడు బ్రతుకును. అంటే వాడు చేసిన జీవితాన్ని బట్టి దేవుడు అతన్ని లెక్కలోకి తీసుకోవట్లేదు, కానీ దేన్ని బట్టి లెక్కలోకి తీసుకుంటున్నాడు చెప్పండి? ముగింపును బట్టి. అతడు జీవితకాలం అంతయు పాపాలే చేశాడు, అక్రమంగా అన్యాయంగా జీవించాడు, దౌర్జన్యంగా జీవించాడు, బూతులు మాట్లాడుతూ సినిమాలు చూస్తూ అన్యాయంగా అక్రమంగా జీవించాడు. కానీ ముగింపులోనికి వచ్చేసరికి అతడు తన జీవితాన్ని ఏం చేసుకున్నాడు? మార్చుకున్నాడు గనక, తన పాపాన్ని విడిచిపెట్టాడు గనక ఇప్పుడు దేవుడు తనని శిక్షించను అంటాడు. ఇప్పుడు చెప్పండి, కార్యారంభము కంటే ఎందుకు మేలు? ప్రారంభంలో ఎలా ఉన్నామన్నది కాదు, కానీ ముగింపులో ఎలా ఉన్నామన్నది. 22వ వచనం కూడా చదవండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ అతడు చేసినది ఏది జ్ఞాపకంలోకి రాదంట. ఒక్కసారి తన పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకోడు. ఆరంభంలో ఎలా ఉన్నావో అవసరం లేదు, కానీ ముగింపులోనికి వచ్చేసరికి నీ జీవితం ఎలా ఉందని మాత్రమే దేవుడు చూస్తాడు. 23 నుంచి కూడా మరొక ఉదాహరణ చెప్తాడు చూడండి. 24 చదువుదాం. నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నింటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రము జ్ఞాపకములోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణమునందును. నీతిమంతుడు చనిపోతున్నాడు. విశ్వాసంగా జీవించినవాడు, భక్తిగా జీవించినవాడు, దేవుని భయం కలిగి జీవించినవాడు చివరికి వచ్చేసరికి ఏమైపోతున్నాడు? చనిపోతున్నాడు. బహుభయంకరంగా దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకు గురి కాబోతున్నాడు. ఈ మధ్యలో ఏం జరిగింది చెప్పండి? ఏమ్మా, నిద్ర వచ్చేవాళ్ళ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కానీ ఇంకా చేతులు కూడా ఎందుకు ఎత్తుతారు నాకు అర్థం కాదు. ఒకడు ఇంట్లో భార్య పిల్లలతో కూర్చొని ఉంటే బయట నుంచి ఒకడు పూలదండ పట్టుకొని వచ్చాడంట. పూలమాల తీసుకొని వచ్చి ఇంట్లో భార్య పిల్లలు అందరూ సంతోషంగా కూర్చొని ఉంటే వచ్చి మెడలో పూలమాల వేసి శాలువ కప్పి సన్మానించాడంట. వాడికి ఏం అర్థం కాలేదు. మరి నేనేం గొప్ప కార్యం చేశానని ఉన్న దగ్గరికి పోనీ ఏదైనా ఘనకార్యం చేశానా అంటే అక్కడికి పిలిచి సన్మానిస్తారు, కానీ ఈయనెవరబ్బా నా ఇంటికి వచ్చి సన్మానిస్తున్నాడు అని చెప్పి వాడు ఆశ్చర్యపోతూ ఉంటే భార్య అడిగింది, ఏంటండి మా ఆయనకు సన్మానం చేస్తున్నారు, ఏమైంది? మా ఆయన ఏమంత గొప్ప పని చేశాడు? మా ఆయన ఏమైనా అంత గంభీరమైన కార్యం చేశాడా? ఎవరికైనా దాన ధర్మం చేశాడా? ఎవరికైనా మేలు చేశాడా? మంచి చేశాడా? ఏం చేశాడు? రక్తదానం చేశాడా? ఏం చేశాడు చెప్పండి? మా ఆయనకు ఎందుకు అంత సన్మానం చేస్తున్నారంటే, మీ ఆయన ప్రతి నెల 10,000 రూపాయలకి తక్కువ తాగడంట.
ఎంత? 10,000 రూపాయలకి తక్కువ తాగడు. అట్లాంటిది గత 6 నెలల నుంచి ఒక్కరోజు కుంటుపడకుండా 60,000 రూపాయల మందు నా మద్యం షాపులో తాగాడు గనక ఇటువంటి వ్యక్తిని నేను ఎలా సన్మానించకుండా ఉంటానని చెప్పి వాడికి శాలవ కప్పి సన్మానం చేసి అట్లా సైకిల్ కొనిచ్చాడంట. ఏంటిది? సైకిల్ కొనిచ్చాడంట. దేనికోసం? దేనిలో ఘనత సాధించాడు? తాగడంలోనా? దానికి కూడా సన్మానమేనా? అంటే ఆ యజమాని తన ప్రేమను చూపించాడు, ఓకే. కానీ వీడు చూడండి, మరలా మరుసటి రోజే తాగడానికి డబ్బులు లేవని సైకిల్ అమ్మి మరలా తాగాడంట. ఆ గిఫ్ట్ ఇచ్చినటువంటి సైకిల్ని కూడా అమ్మి అదే షాపులోనికి వెళ్ళి, అయ్యా ఇంకా మీకు తెలిసి ఏం అడిగింటాడు వాడు. చూడండి, తాగిన దానికి వచ్చిన గిఫ్ట్ను, బహుమానాన్ని కూడా అమ్మి మరలా ఏం చేశాడంట. అట్లా మీరేమైనా వినడానికి వచ్చినట్టుగా వింటున్నట్టుగా నటించారని. నీతిమంతుడు నీతిగా జీవించాడంట, కానీ చివరికి దేవుడు ఎందుకో క్షమించలేదు, దేవుడు ఎందుకో ఓర్చుకోలేకపోయాడు. కారణం ఏంటంటే అతడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయ క్రియలన్నింటి ప్రకారము జీవించాడు గనక ఆ కార్యారంభములు, అంటే తన జీవిత ఆరంభములు చేసిన నీతిని పట్టించుకోలేదు దేవుడు. దేన్ని పట్టించుకున్నాడు? కార్యాంతములో, తన జీవిత ముగింపులో ఎలా జీవించాడన్నదే దేవుడు పట్టించుకున్నాడు. అందుకే మనం ఈ 2025 స్టార్టింగ్లో ఎలా ఉన్నామన్నది దేవునికి ఇంపార్టెంట్ కాదు. ఏది ఇంపార్టెంట్ చెప్పండి? డిసెంబర్లో ఎలా ఉన్నామన్నదే ఇంపార్టెంట్. ఈ మధ్యలో 10 నెలలు ఏమైనా పర్వాలేదా సార్ అంటే, ఏమైనా పర్వాలేదా అంటే, అన్నిటిని చూసుకుంటూ వస్తే డిసెంబర్లో ఎలా ఉన్నామని. జనవరిలో బాగానే ఉన్నాం, ఎందుకంటే క్రొత్త సంవత్సరం కదా, ఒక్క కుంటు ఉండదు అప్పుడు. అదొక దొంగ భక్తి. ఏం భక్తి? దొంగ భక్తి. ఎందుకంటే క్రొత్త సంవత్సరంలో దేవుని మందిరంలో ఉండాలా. మరి ఫిబ్రవరి వచ్చేసరికి ఏమైందంట? రాను రాను చెప్పండి, ఇంక మీకు తెలిసిన సామెతలే కదమ్మా. కానీ మన జీవితంలో కార్యారంభములో ఎలా ఉన్నామో కార్యాంతంలో కూడా అలాగే ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒక 2-3 రాజుల జీవితాన్ని గురించి ఆలోచన చేస్తే మొదట్లో బాగానే ఉన్నారు. చూడండి ఒకసారి దినవృత్తాంతముల 2వ గ్రంథంలోనికి రండి, 14వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చదువుదాం. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్యదేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలను జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించును. ఇక్కడ చూస్తాం చూడండి, భక్తుడైనటువంటి ఆసా గారి జీవిత వృత్తాంతాన్ని మనం పరీక్షిస్తే అతడు రాజైన క్రొత్తలో ఎలా ఉన్నాడంట? దేవునికి అనుకూలముగా ఉన్నాడంట. అంటే దేవునికి అనుకూలంగా అంటే దేవునికి అనుకూలంగా అంటే దేవునికి నచ్చినట్టు, లేదా దేవుడు మెచ్చేటట్టు, దేవుడు చెప్పినట్టు చేసేవాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆసారాజు అంటేనే మంచి భక్తిపరుడు. అయితే అతని ప్రారంభములో ఉన్నట్టుగా ముగింపులో అతని జీవితం అలా లేదు. ఆసారాజు ఎంతో భక్తిపరుడు, యెహోవా దృష్టికి అనుకూలంగా ప్రవర్తించినవాడు, దేవునికి నచ్చిందే చేసేవాడు, దేవునికి నచ్చేటట్టు ప్రవర్తించేవాడు, దేవునికి నచ్చినట్టుగా మాట్లాడేవాడు, నచ్చినట్టుగా పరిపాలించేవాడు, దేవునికి అనుకూలముగా జీవించినవాడు. కాస్త చివరికి వచ్చేసరికి అతడి జీవితం అంతా అస్తవ్యస్తమైపోయినట్టుగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి అనుకూలంగా జీవించినంత వరకు ఆరోగ్యంగా ఉన్న
ఉన్నాడు, నెమ్మది కలిగి ఉన్నాడు, సమాధానం కలిగి ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎంత నెమ్మది అంటే 35 ఏండ్ల వరకు యుద్ధాలే లేవంట. చూడండి 15వ అధ్యాయం ఆఖరి వచనం చదవండి ఒకసారి. 15 ఆఖరి వచనం. 35వ సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు. ఏ రాజు జీవితంలో కూడా ఇంత నెమ్మది కలగలేదు. ఇక్కడ ఆసారాజు అనుకూలతను బట్టి, ఆసారాజు భక్తిని బట్టి, విశ్వాసాన్ని బట్టి దేవుడు యుద్ధాలే లేకుండా చేశాడు. ఇక యుద్ధాలే లేనప్పుడు అతని రాజ్యం ఎంత సువిశాలంగా ఉంటుందో, ఎంత సుభిష్టంగా ఉంటుందో ఆలోచన చేయండి. ఎంత సమాధానం, ఎంత నెమ్మది కలిగి ఉంటుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. అంత భక్తిగా జీవించిన వాడు, అంత యథార్థంగా జీవించిన వాడు, దేవునికి అనుకూలంగా జీవించిన వాడు రాను 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 ఏమైపోయాడంట? దేవునికి వ్యతిరేకంగా జీవించడం మొదలుపెట్టాడు. దేవునికి నచ్చని సిరియా ప్రజలతో చేతులు కలిపాడు. ఒకసారి యూదా రాజుకు ఇశ్రాయేల్ రాజుకు మధ్యలో చిన్న గొడవ వస్తే, నా అన్నదమ్ములను ఓడించడానికి నీవు నాతో చేతులు కలుపుతావని సిరియా రాజు అయిన బెన్హదదుతో చేతులు కలుపుతాడు. ఏం పేరు? బెన్హదదు. సిరియా రాజు. సిరియనులు దేవునికి అసహ్యులు, దేవునికి నచ్చని వారు, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు కలిగి జీవించేవారు. అట్లాంటి వ్యక్తులతో చేతులు కలిపాడు, శత్రువులతో చేతులు కలిపాడు. ఒరే, నీ ఇరుగు పొరుగు వారితో, నీ చుట్టుపక్కల దేశాల వాళ్ళతో సాంగత్యం చేయవద్దు అని దేవుడు అంత ఖండితంగా ఆజ్ఞాపించిన ఇప్పుడు శత్రువులతోనే చేతులు కలిపాడు. ఆయనతో కలిసి భోంచేస్తూ, ఆయనతో కలిసి యుద్ధ రహస్యాలన్నీ మాట్లాడుకుంటూ యుద్ధానికి ఆహ్వానించాడు. నాతో చేయగలుపు, ఇదిగో నీకును నాకును ఒకటే కంచెం, ఒకటే సంచి ఉంటుందని చెప్పి ఇద్దరు శత్రువులతో చేతులు కలిపినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. అక్కడ ఉన్నటువంటి హనానీ అనే ఒక ప్రవక్త వచ్చాడు. మనం 16వ అధ్యాయం 7వ వచనంలో చూడండి ఒకసారి. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనానీ యూదారాజైన ఆసా యుద్ధకు వచ్చి అతనితో ఇలాగు ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశం నుండి తప్పించుకొని పోయెను. బహు విస్తారమైన రథములను, గుర్రపు రౌతులను గల కూషీయులను, లూబీయులను గొప్ప దండై వచ్చిరు కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. ఇక్కడ ప్రవక్త అయిన హనానీ వచ్చి హెచ్చరిస్తున్నాడు, అయ్యా ఆసా గారు, రాజుగారు, మీరు చేస్తుంది తప్పు, మీరు చేస్తుంది దేవునికి వ్యతిరేకం. ఒకప్పుడు మీరంటే దేవుడికి ఎంతో ఇష్టమైన వారు, మీ పరిపాలన దేవుడు నచ్చాడు, మీ పరిపాలన దేవుడు మెచ్చాడు. అందుకే మీ దేశములో, మీ రాష్ట్రములో, మీ పరిపాలనలో ఎక్కడ యుద్ధాలు లేకుండా దేవుడు సమాధానం కలిగించాడు కదా. మరి అంత గొప్ప దేవుణ్ణి విడిచిపెట్టి, అంత గొప్ప దేవుణ్ణి ఆశ్రయించగా ఎవరిని ఆశ్రయిస్తున్నాడు ఇప్పుడు? శత్రురాజు అయినటువంటి సిరియా రాజును, బెన్హదద్ గారిని ఆశ్రయించాడు. దేవుని నమ్ముకొనక శత్రువుల మీద ఆధారపడుతూ వారి సహాయం కోరుతూ ఉన్నాడు. చూడండి, మొదట్లో ఉన్న భక్తి ఇప్పుడు ఏమైపోయిందంటే మెల్లమెల్లగా దేవుని మీద ఉన్న విశ్వాసం కాస్త కోల్పోయింది. పైగా దైవ సేవకుడు వచ్చి హెచ్చరించిన మాట వినట్లేదు. అందుకే ఆయన అంటాడు 9వ వచనంలో, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించావు. దేవుణ్ణి ఆశ్రయించకపోవడం మతి తప్పి ప్రవర్తించడం, దేవుని అడగకపోవడం, దైవ సేవకులను అడగకపోవడం, దేవుని సన్నిధికి మేలు చేయకపోవడం, ఇవన్నీ మతి తప్పిన ప్రవర్తన కిందికి వచ్చేస్తాయి. అందుకే ప్రవక్త అయిన హనానీ వెళ్ళి హెచ్చరిస్తున్నా సరే అతడు తాను సరి చేసుకోలేకపోయాడు, తాను సరిదిద్దుకోలేకపోయాడు. అయ్యా, ఇంతకాలం దేవునికి నచ్చినట్టు జీవించాను, ఇప్పుడు ఏదో తొందరపడ్డాను, తొందరపాటు నిర్ణయం తీసుకున్నాను, దయతో నన్ను క్షమించమని చెప్పి అక్కడ ప్రవక్తను, పైన దేవుణ్ణి ప్రార్థించి వేడుకొని ఉంటే బాగుండేది. కానీ అతడు ఏమాత్రం తగ్గించుకోలేదు గనక అతడు ముగింపులో అరికాళ్ళల్లో జబ్బు పుట్టి నడవలేక చనిపోయాను అని ఉంది. చూడండి, ఆ కింద 12వ వచనంలో చదువుదాం. చూడండి, పాదములలో జబ్బు పుట్టి
తాను బహుబాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఇక్కడ వైద్యుల మీద ఆధారపడుతున్నాడు, శత్రువుల మీద ఆధారపడుతున్నాడు, విరోధుల మీద ఆధారపడుతున్నాడు. కానీ మొదట భక్తిగా ఆశ్రయించినటువంటి దేవుని దగ్గరకు మాత్రం రాలేకపోతున్నాడు. ప్రారంభంలో బాగానే ఉన్నాడు, అతని జీవితం ప్రారంభం బాగానే ఉంది, కానీ ముగింపు ఎలా ఉందంట? దేవునికి వ్యతిరేకమైన జీవితం, దేవునికి వ్యతిరేకమైన చావు. అనారోగ్యంతో చనిపోయి ఒక గొప్ప రాజు, యూదులను పరిపాలించినటువంటి మహారాజు ఆసా గారు, ఆయన చరిత్రలో ఒక రాజుగా లిఖించబడినటువంటి గొప్ప వ్యక్తి పాదములలో జబ్బు పుట్టి, పాదములలో గాయములు పుండ్లై చనిపోయాడంటే ఎంత అవమానకరం ఆలోచన చేయండి. ప్రారంభంలో బాగా ఉండడం గొప్ప విషయం కాదు, కానీ ముగింపులో ఎలా ఉన్నామన్నదే ప్రాముఖ్యమైనది. అందుకే దేవుని మీద ఆధారపడడం మానివేసి శత్రువుల మీద, విరోధుల మీద, అన్యుల మీద ఆధారపడ్డాడు. దేవుని నమ్ముకోవడం మానేశాడు, అన్యులను నమ్ముకోవడం నేర్చుకున్నాడు, మనుషుల మీద ఆధారపడడం నేర్చుకున్నాడు, బంధువుల మీద, రక్త సంబంధికుల మీద, అన్నదమ్ముల మీద ఆధారపడడం నేర్చుకున్నాడు. దేవుని కంటే ఎక్కువగా వారినే బలవంతులుగా, వారినే సహాయకర్తలుగా కోరుకున్నాడు. దేవుని వాక్యంలో మనం చదువుతాం, 118వ కీర్తన 8వ వాక్యంలో మనం చాలాసార్లు చదువుతాం ఈ మాటను. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇక్కడ దేవుని నమ్ముకున్నందుకు బాగుపడినటువంటి ఆశ మనుషులను నమ్ముకున్న తర్వాత, మనుషులను ఆశ్రయించిన తర్వాత తన జీవితం పతనమైపోయినట్టుగా మనం చూస్తున్నాం. ప్రారంభంలో గొప్పగా జీవించినంత మాత్రాన గొప్ప వ్యక్తులు అనుకోవడానికి వీల్లేదు. చివరిలో ముగింపులో ఎలా ఉంది జీవితం అన్నదే ముఖ్యం. అందుకే సొలొమోను భక్తుడు అన్నాడు కదా, మొదట్లో ఏమన్నాడు? కార్యారంభము కంటే కార్యాంతమే మేలు. మనిషి జీవిత ప్రారంభం కంటే మనిషి జీవితం ముగింపే ప్రాముఖ్యమైనది, దేవుడు లెక్కలోనికి తీసుకున్నది. లూకాసు సువార్త 23లో మనం చదివితే శిలువ మీద దొంగ మనకు కనిపిస్తాడు, రెండవ దొంగ మనకు కనిపిస్తాడు. అతడు జీవితకాలం అంతా దుర్మార్గంగా జీవించిన దేవుడు దేన్ని లెక్కలోకి తీసుకున్నాడు? ముగింపులో అతని పశ్చాత్తాపాన్ని లెక్కలోకి తీసుకున్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో కూడా మనం చదివాం, ఇదిగో నీతిమంతుడు తన నీతిని విడిస్తే, దుర్మార్గంగా జీవిస్తే ఆ దుర్మార్గతను లెక్కలోకి తీసుకుంటాడు. దుష్టుడు, దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతిగా జీవిస్తే ఆ నీతిని లెక్కలోకి తీసుకుంటాడు. దుర్మార్గమైన, నీతైన, మంచైన, చెడైన, కష్టమైన, నష్టమైన మనిషి జీవితం ముగింపులో ఎలా ఉన్నాడన్నదే దేవుని దృష్టిలో ప్రాముఖ్యమైనది. కాబట్టి మనం మొదట్లో ఎలా ఉండేవాళ్ళమో, ఇప్పుడు ఎలా ఉన్నామో మన జీవితాన్ని మనమే పరీక్షించుకునే ప్రయత్నం చేద్దాం. మరొక రాజును మనం అక్కడే దినవృత్తాంతముల్లోనే మరొక రాజును మనం చూడగలుగుతాం. చూడండి ఒకసారి 26వ అధ్యాయంలోనికి రండి. రాజైన ఉజ్జియా మనకు ఇక్కడ కనిపిస్తాడు. చూడండి 26వ అధ్యాయము 3 నుంచి కొన్ని వచనాలు చదువుదాం. అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఇక్కడ చూడండి, ఉజ్జియా, రాజైన ఉజ్జియా, అహజ్యా కుమారుడు ఎలా ప్రవర్తించాడంట? దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు అని ఉంది. మొదట్లో అందరూ బాగానే కనిపిస్తారు, కానీ చివరికి వచ్చేసరికి వారి జీవితాలు తారుమారైపోయాయి. మనము ఇంత గొప్పగా దేవునికి యథార్థంగా జీవించినటువంటి ఉజ్జియా జీవితాన్ని మనం పరీక్షిస్తే అతని జీవితంలో కూడా చాలా ఆశీర్వదించబడ్డాడు. 5వ వచనంలో మనం చదువుతాం చూడండి. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము యెహోవా లేదా దేవుడు అతనిని వర్ధిల్లజేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం వర్ధిల్లాలంటే ఎవరిని ఆశ్రయించాలా? దేవునిని ఆశ్రయించిన వారు వర్ధిల్లుతారు. దేవుణ్ణి నమ్ముకున్న వారు వర్ధిల్లుతారు. దేవుని మందిరములో నివసించేవారు వర్ధిల్లుతారు. నీతిమంతులు, యథార్థవంతులు, భయము భక్తి కలిగి జీవించే వారందరూ దేవుని మందిరంలో
పచ్చని ఒలీవ చెట్టు వలె వర్ధిల్లుదురు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. రాజైన ఉజ్జియా కూడా చాలా వర్ధిల్లాడు. ఎంతో ధనధాన్యాన్ని సమృద్ధిగా సంపాదించాడు, ఎంతో పేరు ప్రఖ్యాతులను సంపాదించాడు. ఆ తర్వాత అతని జీవితం ఏమైంది అని ఆలోచన చేస్తే 16వ వచనంలో చూస్తాను చూడండి. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. చూడండి, ఇందాకే మనం చదువుకున్నాం 5వ వచనంలో వర్ధిల్లాడని, ఆశీర్వదించబడ్డాడని, అభివృద్ధి పొందాడని మనం చదువుకున్నాం. 16వ వచనంకి వచ్చేసరికి ఏమైపోయాడు? గర్వించాడు, హృదయంలో గర్వించాడు. ఈరోజు మనం కూడా బాగానే ఉంటాం, కొంతకాలం వర్ధిల్లేంత వరకు బాగుంటాం, ఏదైనా అనుకున్నది సాధించేంత వరకు బాగుంటాం, ఏదైనా అడిగింది దేవుడు ఇచ్చేంత వరకు బాగుంటాం. ఇచ్చిన తర్వాత ఇచ్చిన తర్వాత ఒకడు ప్రార్థన చేయమన్నాడంట పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, సార్ ఎన్నో ఏళ్ళ నుంచి తిప్పల పడుతున్నాను, ఉద్యోగం రావట్లేదు, ప్రార్థన చేయండి సార్ అంటే ప్రార్థన చేశారు. కన్నీటితో ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు దయదలిచి ఉద్యోగం ఇచ్చాడంట. ఇప్పుడు ఉద్యోగం వచ్చిన తర్వాత మందిరానికి రావట్లేదు. ఏం బాబు మందిరానికి రావట్లేదు ఏంటైనా అంటే, ఎక్కడ సార్ చాలా బిజీగా ఉన్నాను, సెలవే దొరకట్లేదు. నీ ఉద్యోగం రాకముందు ఏం బ్రతిమలాడావు, ఉద్యోగం వచ్చిన తర్వాత మన ప్రవర్తన ఎలా ఉందో ఆలోచన చేయండి. ఒక ఆయన వచ్చి అడిగిందంట, సార్ గవర్నమెంట్ వాళ్ళు బర్రెలు ఇస్తారు కదా, ఏంటివి బర్రెలా, ఎంపగొడ్లా, ఎనుములా, దునలా, మీకు ఏం అర్థమైతే ఆ భాష చెప్పండి, దాన్ని మాట్లాడతాను. బర్రెలేనా? బర్రెలు ఒకటి అప్లై చేశాను సార్, నా పేరు మీద వస్తుందో రాదో అని నా కొడల పేరు మీద కూడా అప్లై చేశాను. నాకు ఒకవేళ వస్తే 3 బర్రెలు వస్తాయి, ఒకవేళ నాది రాకపోయినా మా కొడలకైనా వస్తావని 2 అప్లై చేశాను సార్ అని ప్రార్థన చేయండి సార్. ఎట్లాగైనా కొంచెం కుటుంబం గడవట్లేదు, కనీసం గవర్నమెంట్ శాంక్షన్ చేసి బర్రెలు ఇస్తేనైనా పాలు పితుక్కొని పాలు అమ్ముకొనైనా బ్రతుకుతూ దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తాను సార్ అంటే కన్నీటితో ప్రార్థన చేస్తే, ఉపవాసం ప్రార్థన చేస్తే దేవుడు దయదలిచాడు. 2 శాంక్షన్ చేశారంట. ఇద్దరు అత్తవి కోడలివి. ఎన్ని బర్రెలు వచ్చా? 6 బర్రెలు వచ్చేసరికి దేవునికి ఎంత దూరం అయిపోయిందో చూడండి. ఆమె రోజు పాలు పితుక్కోవడం, అమ్ముకోవడం, పేడకాలు తీసేయడం, కసు కొట్టుకోవడం, పనే సరిపోతుంది. ఇంకా మందిరానికి రావట్లేదు. పాస్టర్ గారు కనిపించి అడిగాడంటే, ఏమ్మా మందిరానికి కనిపించట్లేదు కదమ్మా, మందిరానికి రావట్లేదంటే, అంత టైం ఉందా సార్ నాకు? ఏమంట అంత టైం ఉందా? నేను పాలు పితుక్కోవాలా, పొద్దున్నే ఇల్లు తిరిగి పాలు వేసుకోవాలా, పాలు అమ్ముకోవాలా, మరొచ్చి పేడకాళ్ళు తీసేయాలా, కసు కొట్టుకోవాలా, వాటి గడ్డి కోసుకురావాలా, గడ్డి వేయాలా, తౌడేనా సౌడా తౌడేనా తౌడు, దానికి ఆహారం పెట్టాలా, ఇంత పని ఉంది. ఇంకా దేవునికి ధ్యానుంది సార్ సమయము, దేవుని దగ్గరకు రాలేకపోతున్నాను. నేను దేవుని దగ్గరకు వచ్చేటట్టు నా కష్టాలు బాధలు చూడండి సార్, రోజు కష్టపడలేకపోతున్నాను, నా కష్టాలన్నీ పోయేటట్టు ప్రార్థన చేయండి సార్ అంటే ప్రార్థన చేశాడంట. ఒక వారం కల్లా కనిపించకుండా పోయండి, ఎక్కడ పోయినాయో బర్రెలు కనిపించకుండా పోయినాయంట. ఆమె లబోదీపం అంటూ పాస్టర్ దగ్గరకు వచ్చి, సార్ ఏం ప్రార్థన చేశారో ఏం లేదో కదా సార్ అంటే, ఏం చేసామమ్మా, నీ కష్టాలు బొమ్మన్నావు కదా, నీకు దేని నుంచి కష్టాలు ఉన్నాయి? ఆ బర్రెలే లేకపోతే నీకు కష్టమే లేదు కదా. అందుకే ప్రభా ఎలాగైనా బర్రెల ద్వారా ఆమెకి బుద్ధి చెప్పు ప్రభా అంటే, ఆ బర్రెలు ఒకరోజు అంతా కనిపించకపోయేసరికి ఆమె లబోదిబోమనింది. దేవుడు నీకు బ్రతకడానికి, బ్రతుకు తెరువుకని, కుటుంబ పోషణ కొరకని, ఉపాధి కొరకని ఏదో ఒక పనిస్తే ఆ పనిని అడ్డం పెట్టి దేవుని మందిరానికి దూరం అవుతావా? నీకు టైం ఇచ్చిందే దేవుడు, నీకు ఉద్యోగం ఇచ్చిందే దేవుడు, నీకు ఆ వ్యాపారం ఇచ్చిందే దేవుడు, నీకు ఆ జ్ఞానం ఇచ్చిందే దేవుడు, ఆ మాటలైనా ఆ తలంపులైనా నీవు పని చేసుకోవడానికి కావాల్సిన బలము, శక్తి, ఆరోగ్యం ఇచ్చిందే దేవుడు. అంత గొప్పగా ఆశీర్వదించిన దేవుని దగ్గరికి రావడానికి ఏం లేదంట. మీ బర్రెలు కూడా పోగొట్టుపోతాయి, జాగ్రత్త. ఎట్లన్నా కానీ సార్ మరలా ప్రార్థన చేయండి సార్, ఆ బర్రెలు వచ్చినా కూడా నేను మందిరాన్ని మిస్ కాను సార్ అంటే మరలా ప్రార్థన చేస్తే అవి అటు తిరిగి ఇటు తిరిగి అవి ఎటు వెళ్ళిపోయో తెలియదు, కానీ దేవుని చిత్తం అది. ఒకరోజంతా కనిపించకుండా పోయి ఎక్కడ దానికి మేత దొరక మరలా తిరిగి
ఇంటికి వచ్చేసాయి. కొడుకు వచ్చాడంట, అమ్మా అమ్మా ఏంది మందిరం దగ్గర ఉన్నవాడు బర్రెలు వచ్చాయరా, వాడి పేడకాలు తీసేయాలి, వాడి గడ్డేయాలా, మేతేయాలా రా అంటే, మీ సావు పోను రా, నేను మందిరాన్ని విడిచిపెట్టి రానంటుందంటే ఇప్పుడు అది. అంతే, ఎవరికైనా గుడిసె గారితే కానీ ఏమంటారు, తడిస్తే కానీ కదా, తడిస్తే అట్లా ఇది. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు కదా అని దేవుని నిర్లక్ష్యం చేసామనుకోండి. ఉజ్జియా రాజు కూడా ఎంత ఆశీర్వదించబడు, యెహోవాను ఆశ్రయించినంత కాలం అతడు వర్ధిల్లాడు. ఏ పని చేసిన ఆశీర్వాదమే. అతడు స్థిరపడిన తర్వాత, స్థిరపడితే మనసు ఒకలా మారుతుందా? స్థిరపడిపోతే, ఆశీర్వదించబడితే మనసు ఒకలా మారుతుందా? ఒకసారి ఆలోచన చేయండి. మనం ఎప్పుడూ ఒకే రకంగా ఉండాలి. దేవుని దృష్టిలో ఉన్నత స్థితిలో ఉన్నా ఒకే రకంగా ఉండాలి, లేమిలో ఉన్నా ఒకే రకంగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కానీ అతడు స్థిరపడిపోయిన తర్వాత గర్వించాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అయితే అతడు కూడా దేవుని సేవకుల గద్దింపును లెక్క చేయకుండా జీవించినందుకు అతడు నొసటి మీద కుష్ఠరోగం వచ్చి చనిపోయాడంట. ఎలా చనిపోయాడు? నొసటి మీద దైవ సేవకులు వెళ్ళి గద్దిస్తే వినట్లేదు. అయ్యా ఉజ్జియా గారు, మీరు రాజు అయ్యి ఉండి దేవునికి ఇష్టకరంగా జీవించారు ఒకప్పుడు, ఇప్పుడేంటి ఇలా ప్రవర్తిస్తున్నారేంటి? ఇదిగో మేము ఆశీర్వదించింది దేవుడే కదా, మరి దేవుణ్ణి మర్చిపోతున్నారా? దేవుని విడిచిపెడుతున్నారా? దేవుని తక్కువ చేస్తున్నారా? అయ్యా అది సరైంది కాదు. మిమ్మల్ని ఆశీర్వదించింది దేవుడే కదా, రండి దేవుని దగ్గరికి వెళ్దాం, దేవుని మందిరానికి వెళ్దామంటే సొంత పెత్తానం చేయడం మొదలు పెడుతూ ఉన్నాడు. అందుకే దైవసేవకుడు వస్తే గద్దిస్తే కూడా సరి చేసుకోనందుకు అతడి నొసటన, చూడండి ఒకసారి 21వ వచనం చదవండి, 20 నుంచి చదువుదాం. ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము కలవాడై ఉండెను గనక వారు తడువు చేయక అక్కడి నుండి అతనిని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మొత్తెనని ఎరిగి బయటికి వెళ్ళుటకు తానును త్వరపడెను. రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్ఠిరోగి అయ్యుండెను. చూడండి, మొదట్లో ఎంత ఆశీర్వదించబడ్డాడు, ముగింపులో ఎలా ఉన్నాడు? కుష్ఠరోగిగా చనిపోతున్నాడు. భార్యను ముట్టుకోవడానికి వీల్లేదు, పిల్లల్ని దగ్గర తీసుకోవడానికి వీల్లేదు, బంధువుల ఫంక్షన్స్కి వెళ్ళడానికి వీల్లేదు, 10 మందిలో కూర్చోవడానికి వీల్లేదు. అన్నిటికంటే భయంకరమైన శిక్ష ఏదంటే ఒంటరితనం, కాదంటారా? ఒంటరిగా జీవించడమే అన్నిటికంటే ఘోరమైన శిక్ష. పక్కనే ఉన్న వ్యక్తి పక్కనే ఉన్న పలకరించకపోవడం, ముట్టుకోకపోవడం, తాకకపోవడం, ఎంత అది ఘోరమైన అవమానము. ఆలోచన చేయండి. అందుకే రాజైన ఉజ్జియా అంతగా గొప్పగా వర్ధిల్లినా సరే అతడి ప్రారంభం బాగానే ఉంది, కానీ ముగింపు ఎలా ఉంది? భయంకరమైన కుష్ఠరోగంతో చనిపోయాడు. ఒక 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 ఫెయిల్యూర్ పర్సన్గా రాజుల చరిత్రలో అతడు లిఖించబడ్డాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరొక వ్యక్తిని మనం చూడగలిగితే మనందరికీ పరిచయం ఉన్న వ్యక్తి రాజైన సొలొమోను గారు. సొలొమోను గారి జీవితం ప్రారంభమేమో అద్భుతం. ప్రారంభంలో అతడు ఎంత జ్ఞానం కలిగిన వాడు, ఎంత గొప్పగా ఆశీర్వదించబడినవాడో. రాజుల మొదటి గ్రంథంలో 10వ అధ్యాయంలో మనం అతన్ని గూర్చినటువంటి సమాచారం అంతటిని మనం చదువుతాం. చూడండి, 10వ అధ్యాయం 2వ వాక్యం చదవండి ఒకసారి. విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని
యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానినంతటిని బట్టి అతనితో మాట్లాడెను. ఇక్కడ చూడండి, గొప్ప గొప్ప రాజులు వచ్చారు సొలొమోను దగ్గరకు. సొలొమోను జ్ఞానాన్ని పరీక్షించడానికి, సొలొమోను జ్ఞానాన్ని కల్లారా చూడడానికి, కల్లారా చూసి ఆనందించడానికి, సొలొమోనును పరీక్షించి చిక్కు ప్రశ్నల చేత అతన్ని పరిశోధించి అతని జ్ఞానమునకు ఆశ్చర్యపడ్డానికి అక్కడికి గొప్ప గొప్ప రాజులు చేరి వచ్చేవారని దేవుని వాక్యం తెలియజేస్తున్న ఒక దేశాన్ని పరిపాలిస్తున్న రాణి ఆయన దగ్గరకు దిగి వచ్చి ఆయనను పరీక్షిస్తూ పరిశీలిస్తూ ఆయనతో మాట్లాడుతూ అంటుంది, అయ్యా నీ జ్ఞానాన్ని గురించి నేను ఎంతో విన్నాను అనుకున్నాను, కానీ నీ దగ్గరకు వచ్చి చూస్తే నేను కొద్దిగా విన్నాను అనిపిస్తుంది. నీ యొక్క గొప్పలో, నీ యొక్క ఘనములో నేను కొంచెమే విన్నాననిపిస్తుంది. ఇదిగో నీవు ఆహారం చేసే పద్ధతి, నీ డైనింగ్ టేబుల్ అయితేనేమి, నీ హాల్ అయితేనేమి, నీ సోఫా సెట్ అయితేనేమి, నీ ఇంటిలో ఉన్న ఫర్నిచర్ అయితేనేమి, ఏదైనా సరే బహు చమత్కారముగా తయారు చేయబడి ఇంత గొప్ప జ్ఞానవంతుడివి నీవు అని చెప్పి గొప్ప గొప్ప రాజులు, రాణులు, అధిపతులు, అధికారులు ఆయన దగ్గరకు వచ్చేవారు. అంత గొప్పగా జీవించిన వాడు చివరికి ఏమైపోయాడు? ఆయన జ్ఞానము 4వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. ఆయన జ్ఞానం ఎలాంటిది మనం చూస్తాం చూడండి. ఒకసారి 3వ అధ్యాయము ఆఖరి వచనం చదవండి. అంతటా ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు దైవ జ్ఞానము నొందినవాడు. ఎట్లాంటి జ్ఞానం అంట? దైవ జ్ఞానం పొందినవాడు, దేవుని ద్వారా జ్ఞానమును పొందుకున్నవాడు చివరికి ఎలా ఉన్నాడో 11వ అధ్యాయంలో చూస్తాను చూడండి. 11వ అధ్యాయము 8 వచనాల దాకా చదివితే అతడు పతనమైపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక్కరితో అతడు సర్దుకుపోలేక కామాతురత కలివాడై అనేకులను భార్యలుగా చేసుకొనిచున్నాడని 2వ వచనం నుంచి చదువుతాం చూడండి. కామాతురత గలవాడై వారిని ఉంచుకొని వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను జ్ఞానం కలిగిన వాడు ఇప్పుడు భార్యల మాటలు విని చెడిపోతూ పతనమైపోతున్న స్థితిలోనికి వచ్చేసాడు. సొలొమోను పరిస్థితి ఎలా ఉందంటే భయంకరమైన స్థితిలోనికి దిగజారిపోయాడు. దేవుడే ప్రత్యక్షమై మాట్లాడుతున్నా పట్టించుకోలేని స్థితిలోనికి అతడు చేశాడు. దేవుడే ప్రత్యక్షమై 9వ వచనంలో మనం చూస్తాం చూడండి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమాయను. చాలా ఇక్కడ చూడండి, దేవుడే ప్రత్యక్షమయ్యాడు. ఆసారాజుకేమో హనానీ ద్వారా, ఉజ్జియారాజుకేమో అజర్య ద్వారా, ఎంతోమంది ప్రవక్తల ద్వారా బుద్ధి చెప్పిన దేవుడు సొలొమోను దగ్గరకు స్వయంగా తానే దిగి వచ్చాడంట. అయ్యా సొలొమోను, ఇంత జ్ఞానవంతుడివి ఇలా దిగజారిపోతున్నావేంటి? ఇంత జ్ఞానం కలిగిన వాడివి ఇలా పడిపోతున్నావేంటి? ఇదిగో సరిచేసుకో, నీ జ్ఞానాన్ని మరలా ఉపయోగించుకొని దేవుడే ప్రత్యక్షమై చెప్తున్నా వినలోనికి స్థితిలోనికి వెళ్ళిపోయాడు. భార్యలు చెప్తున్నారు, నా ఇంటికి రావాలా, మా ఊరికి రావాలా, దేవర జరుగుతుంది, గుడిలో పూజలు చేస్తున్నామని ఏది చెప్పితే అన్ని చేస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవించడం మొదలుపెట్టాడు. అందుకే అతడు ఏమేం కోల్పోయాడో చాలాసార్లు చెప్పాను మీకు. యేసుక్రీస్తు వంశావళిలో పేరు కోల్పోయాడు, స్థానం కోల్పోయాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల జాబితాలో స్థానాన్ని కోల్పోయాడు. సొలొమోను సమస్తాన్ని కోల్పోయాడు. భార్యల మాట విని చెడిపోయి పతనమైపోయాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రారంభంలో గొప్పగా ఉన్నాడు, ప్రారంభంలో బాగా గంభీరంగా కనిపించాడు, కానీ చివరికి వచ్చేసరికి అతని ముగింపు ఎలా ఉందంట? భయంకరంగా మారిపోయిందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తున్నట్టుగా కార్యారంభము కంటే కూడా కార్యాంతము మేలు, జీవితం ప్రారంభం కంటే కూడా జీవితం ముగింపే మేలు. ఏదైనా తీసుకోండి, ఏ ఉదాహరణ అయినా తీసుకోండి, ప్రారంభం కంటే ముగింపుకే విలువ ఎక్కువ. ఒక గంపెడు మట్టి తీసుకొచ్చాను అనుకోండి, అమ్మడానికి ఎంత తీసుకుంటారు? ఒక 10 రూపాయలు ఇస్తారా గంపెడు మట్టికి? దాన్ని నాన్పి చక్కగా ముద్ద చేసి ఒక కుండ చేసి తీసుకొచ్చారు అనుకోండి, ఎంత ఇస్తారు? నువ్వేంటి కుండ వ్యాపారం చేస్తావు సార్ అంటారా? ఉదాహరణకి చెప్తున్నా, ఒక మట్టి కుండ తయారు చేసి ఎంత ఇస్తారు? ఒక 50, 60, 100 పెడతారా?
అంటే దాని ప్రారంభ పరిస్థితి కాదు, కానీ దాన్ని మలుస్తున్న పద్ధతికి, ఆ క్రమానికి, ఆ ముగింపుకి విలువ ఎక్కువ. బంగారానికి కూడా ఇప్పుడు ఎంత, ₹1,00,000 పోసిపోస్తున్నా, అంతేనా? ఇంకెక్కువ ఉందా? ఒకటి 1:30 అంట. నాకేం తెలీదు, నేను తీసుకున్నప్పుడు 60,000. ఇప్పటిదాకా బంగారం జోలికి పోలేదు నేను. వినండి, 1,30,000 బంగారము. ఆ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలో నుండేనా? ఆ మట్టిలో ఉన్నప్పుడు దానికి 1,30,000 పెడతామా? ఎప్పుడు అయితే దాని ప్రాసెస్లో అది బయటపడి, పరీక్షించబడి, అగ్ని చేత శుద్ధి చేయబడి, ఒక ఆభరణముగా అలంకరించబడి, ఒక డిజైన్ చేయబడుతుందో, ఆరంభానికా విలువ ముగింపుకా? అందుకే ఆరంభం కంటే ముగింపు ముఖ్యము. యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఇస్కరియోతు యూదాను గురించి మనం ప్రత్యేకంగా వినక్కర్లేదు. అతడు కూడా చాలా గొప్పగా జీవించినవాడు. మత్తయి సువార్తలో మనం చదివితే సమస్తమైన వాటి మీద అధికారం ఇచ్చాడని చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చదవండి. త్వరగా చదవండి, ముగిద్దాం. ప్రతి విధమైన వ్యాధిని, రోగమును స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. 12 మంది శిష్యుల్లో అప్పటికి ఇంకా యూదా ఉన్నాడు. యూదా కూడా స్వస్థపరిచే అధికారము, ఆ వ్యాధిని, అపవిత్రాత్మను, దయ్యమును గద్దించేటువంటి అధికారం ఉంది. అంత గొప్పగా జీవించిన వాడు, అంత గొప్పగా బ్రతికినటువంటి వాడు లూకా సువార్తలోనికి వచ్చేసరికి, లేదా మత్తయి సువార్త 26లోనికి వచ్చేసరికి అతడు పతనమైపోయినట్టుగా మనం చూస్తున్నాం. యూదాలోకి అపవిత్రాత్మ ప్రవేశించింది, లేదా సాతానుడు ప్రవేశించాడు. అతని ఆలోచనలు మార్చాడు. అతని ఆలోచన విధానాన్ని, దేవుణ్ణి అప్పగించాలనే దుర్బుద్ధిని అతనిలో పుట్టించాడు. ధనాపేక్షను పుట్టించాడు. అందుకే ప్రారంభంలో గొప్పగా జీవించినటువంటి ఇస్కరియోతు యూదా జీవితం చివరికి ఏమైపోయిందంట? 27వ అధ్యాయం 5వ వచనంలో అనుకుంటాం మనం చూడగలిగితే. మత్తయి సువార్త 27:5 చదవండి ఒకసారి. అతడు ఆ వెండి నాణెములు దేవాలయములు పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. ఉరి వేసుకొని చనిపోయాడు. ప్రారంభంలో అపవిత్రాత్మలు గద్దించినవాడు, ఆహారాన్ని పంచిపెట్టడం చూసినవాడు, అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలను, నీళ్ళ మీద నడవడాన్ని అన్నిటిని చూసినవాడు చివరికి వచ్చేసరికి సాతాను చేతులు చిక్కుబడిపోయి ముగింపులో ఉరి వేసుకొని చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు చేత రక్షించబడినటువంటి దేమాను గురించి మనం కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. లూకాను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. ఇక్కడ పౌలు పరిచర్యలో లూకా ఉన్నాడు, దేమా ఉన్నాడు. దేమా సహకరించినవాడు, పరిచర్యకు ఉపయోగపడినవాడు, అపోస్తలుడైన పౌలు గారికి పరిచర్యలో ఎంతగానో సహకరించినవాడు. చివరికి ఏమైపోయాడు? తిమోతి పత్రికలో మనం చూస్తాం. చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వాక్యాన్ని ఒకసారి చదవండి. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికేకు వెళ్ళెను. ఇక్కడ చూడండి, దేమా లోకమును ప్రేమించాడు. మొదట్లో ప్రారంభంలో భక్తిగా జీవించినటువంటి దేమా ముగింపులో లోకాన్ని స్నేహించాడు, లోకాన్ని ప్రేమించాడు, లోకాన్ని ఇష్టపడుతున్నాడు. దైవ సేవకుల దగ్గర ఏం లాభం లేదనుకున్నాడు, సేవకులతో ఉంటే ఏం ఉపయోగం లేదనుకున్నాడు. నిత్య జీవని కాలదాన్ని లోకాన్ని ప్రేమించి, లోకాన్ని స్నేహించి, లోకం వెంట పరిగెత్తుతూ ఉన్నాడు. చూడండి, ప్రారంభంలో దేమ కూడా బాగానే ఉన్నాడు, కానీ చివరిలో ఎలాగైపోయాడు? లోకాన్ని ప్రేమించి పతనమైపోయినట్టుగా, పాడైపోయినట్టుగా, నాశనమైపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలును కూడా ఉదాహరణగా మనం తీసుకోగలిగితే, పౌలు ప్రారంభంలో ఎలా ఉన్నాడు, ముగింపులో ఎలా ఉన్నాడు చెప్పండి ఒకసారి. ఇక్కడ పూర్తి విరుద్ధంగా మనకు కనిపిస్తుంది. పౌలు ప్రారంభంలో చెడిపోయినవాడు, దేవునికి వ్యతిరేకంగా జీవించినవాడు. చూస్తాం, చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథంలోనికి రండి ఒకసారి. 8వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి, త్వరగా ముగించేద్దాం. 8వ అధ్యాయము
ఇక్కడ చూస్తాం చూడండి, చెరసాలలో వేయించేవాడు దేవుని ప్రేమించేవారిని, దేవుని వెంబడించేవారిని అతడు చంపడమే అతను వృత్తిగా జీవించాడు. అతడికి అదే ప్రాణాధారం, అదే జీవనాధారం అన్నట్టుగా జీవించాడు. యేసుక్రీస్తు వారి పేరెత్తితే చంపేసేవాడు, యేసుక్రీస్తు వారిని ప్రార్థన చేస్తే చంపేసేవాడు. అంత ఘోరంగా, అంత భయంకరంగా జీవించినటువంటి అపోస్తలుడైన పౌలు 8వ అధ్యాయములో అంత భయంకరంగా జీవించిన వాడు 9వ అధ్యాయంలో దేవుని దర్శనాన్ని చూసిన తర్వాత హెబ్రీ పత్రిక వరకు ఒక్క చోట పాపం చేసినట్టుగా మనం చూడం. ప్రారంభంలో భయంకరంగా జీవించాడు, ప్రారంభంలో దేవునికి వ్యతిరేకంగా జీవించాడు, కానీ ముగింపులోనికి వచ్చేసరికి దేవునికి ఇష్టకరంగా జీవించాడు, దేవునికి నచ్చినట్టుగా జీవించాడు, దేవునికి ఇష్టమైనట్టుగా అనుకూలంగా ప్రవర్తించాడని దేవుని వాక్యంలో మనం చూస్తాం. అంత కరెక్ట్గా, అంత చక్కగా, అంత క్రమంగా జీవించడానికి అతని జీవితం ఏమైనా సాఫీగా సాగిందా? అందరు చెప్పండి, పౌలు జీవితం ఏమైనా సాఫీగా సాగిందా? ముళ్ళబాట కంటే భయంకరమైన నడకనతడు చూశాడు. కొరింథీ పత్రికలో 15వ అధ్యాయంలో మనం చూడగలిగితే 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 33 వరకు ఈ 10 వచనాలన్నిటిలో అపోస్తలుడైన పడిన శ్రమలు, నిందలు, అవమానాలు, బాధలు, ఆపదలు అన్నీ లిఖించాడు. అక్కడ అన్ని బాధలను భరించి, అన్ని బాధలను సహించినటువంటి పౌలు గారు చివరికి ఏమంటాడు తెలుసా? తిమోతి 2వ పత్రికలో ఆఖరికి వచ్చేసరికి తిమోతితో మాట్లాడుతూ, ఇదిగో తిమోతి, నేను మంచి పోరాటం పోరాడి తినంటాడు. ఎట్లాంటి పోరాటం అంట? మంచి పోరాటం పోరాడాను. ప్రారంభంలో నేను బాగానే ఉండి ఇప్పుడు చెడిపోయానని చెప్పట్లేదు ఆయన. ప్రారంభంలో ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ ముగింపులో నా పరుగును కడముట్టించాను అన్నాడు. ముగింపులో నా జీవితం బాగుంది అన్నాడు. ముగింపులో నా జీవితం పరిశుద్ధంగా ఉంది అన్నాడు. ఎంతమంది చెప్పగలుగుతాం ముగింపులో, ఏ సంవత్సరం ముగింపులో కూడా దేవునికి నమ్మకంగా ఉన్నానని, దేవునికి నచ్చినట్టుగా ఉన్నానని ఎంతమంది చెప్పగలుగుతాం? ఆలోచన చేయండి. పౌలు వలె మనం కూడా ప్రారంభంలో ఒకవేళ మనమందరం పాపులమే, ప్రారంభంలో మనమందరం లోకానుసారంగా జీవించిన వాళ్ళమే, కానీ ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నామో, ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో, ఎప్పుడైతే బలలో పాలు పొందుతున్నామో, ఇప్పుడు మన జీవితం ఎలా ఉంది ఒకసారి పరీక్షించుకోండి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, నమ్ముకున్న వాళ్ళు కాదు పరలోక రాజ్యానికి వెళ్ళేది, అంతము మట్టుకు సహించాలంట. ముగింపు బాగుండాలి, దేవుడు కోరినట్టుగా ముగింపులో మన జీవితం ముగించబడాలి అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. యేసుక్రీస్తు వారి జీవితాన్ని ఉదాహరణగా తీసుకుంటే ఆయన ప్రారంభము అద్భుతమే, మధ్యలో అద్భుతమే, ముగింపులో కూడా అద్భుతమే. అంత గొప్ప పరిశుద్ధమైన జీవితం జీవించిన యేసుక్రీస్తు వారిని మాదిరిగా మనం తీసుకోవాలా? లేదా ప్రారంభంలో కొంత అవకతవకలున్నా ముగింపులో పరిశుద్ధంగా జీవించి చనిపోయిన పౌలునైనా మనం మాదిరికరంగా తీసుకుని జీవించాలా? ఈరోజు మనం ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి. ముగింపులో ఎలా ఉన్నామన్నదే ముఖ్యం. ప్రారంభంలో అందరూ బాగానే ఉంటారు, బాప్తిసం తీసుకున్న కొత్తలో అందరూ బాగానే ఉంటాం, అందరూ పరిశుద్ధంగానే ఉంటాం. ఒక్కసారి బూతులు మాట్లాడడానికి కూడా మన నోరు పెకలించబడదు. ఎందుకంటే నేను బాప్తిసం తీసుకున్నా, నేను భయం మనకుంటుంది కొత్తలో. మరి ముగింపులో ఎలా ఉన్నాం? ముగింపుకు వచ్చేసరికి మన జీవితం ఎలా ఉంది ఒకసారి పరీక్షించుకునే ప్రయత్నం చేయండి. ప్రారంభంలో ఉన్నట్టుగానే ఉన్నామా? బాప్తిసం తీసుకున్నప్పుడు ఉన్నట్టుగానే ఉన్నామా? అప్పుడు 10 అధ్యాయాలు చదవందే లేచే వాళ్ళం కాదు, ఇప్పుడు ఎన్ని అధ్యాయాలు చదువుతున్నామో ఆలోచన చేయండి. ఒకప్పుడు ప్రార్థన చేయకపోతే నిద్ర పట్టేది కాదు, ఇప్పటికీ వాక్యం చదవకపోతే మాకు ఏదోలా ఉంటుంది, ఏదో కోల్పోయినట్టు, ఏదో పోగొట్టుకున్నట్టు మనసంతా కలవరం ఉంటుంది. మరి మీరు ఎలా జీవిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. ప్రారంభంలో ఉన్నట్టుగానే జనవరిలో ఎన్నో తీర్మానాలు తీసుకున్నారు. బైబిల్ చదవాలనో, ప్రార్థన చేయాలనో, ఇతరులకు మేలు చేయాలనో, ఇతరులకు ఉపయోగపడాలనో ఎన్నో తీర్మానాలు తీసుకునే ఉంటారుగా జనవరిలో. మరి డిసెంబర్ దాకా ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారా? ఆ ప్రామిస్ను, ఆ తీర్మానాన్ని నిలబెట్టుకున్నారా? అనుకున్న మాటకు కట్టుబడ్డారా? లేదా ముగింపులో మీరు కూడా చేజారిపోయారో ఒకసారి ఆలోచన చేయండి. దేవుని వాక్యం తెలియజేసిన హెబ్రీ పత్రికలో మనం చదవగలిగితే చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని 15 కలిసి ఉంటే ఒకసారి మనం చదవగలిగితే,
నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనిడి. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టాలంట. మొదట నుండి ఉన్న దృఢమైన విశ్వాసం, బాప్తిసం తీసుకున్న రోజున ఉన్నటువంటి విశ్వాసము అంతము మట్టుకు చేపడితేనే దేవుడి రాజ్యములో మనం చేరుతాం. మరి చేపట్టుకుని వచ్చారా? ఎక్కడైనా వదిలిపెట్టేశారా? ఒకసారి ఆలోచన చేయండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22లో కూడా మనం ఒక మాటను చదవగలిగితే చదువుతాం. చూడండి, 10వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. హల్లెలూయా, హల్లెలూయా. అంతము వరకు సహించిన వాడు, మధ్యలో వదిలిపెట్టిన వాడు కాదు. బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ కాదు, ప్రార్థనకు వచ్చే వాళ్ళందరూ కాదు, పాటలు పాడేవారందరూ కాదు. ఎవరంట దేవుని రాజ్యానికి వెళ్ళేది? అంతము వరకు సహించినవాడు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలైనా, అవమానాలైనా దేవుణ్ణి విడవకుండా వెంబడించినవాడు. యేసుక్రీస్తు వారి శిష్యులు మొదట్లో కలవరపడిన అంతము వరకు సహించారు. అంతము వరకు దేవుని రాజ్యాన్ని ప్రకటించారు. ప్రాణాలు తీస్తున్నా, రాళ్లతో కొడుతున్నా, రంపాలతో కోస్తున్నా, చర్మాన్ని ఒలుస్తున్నా సరే సహించి ఓర్చుకున్నారు. కనుకనే వారందరూ మనకు మాదిరికరంగా ఉన్నారు. ఈరోజు మన జీవితం ఎలా ఉంది? ప్రారంభంలో ఎలా ఉన్నాము? ముగింపులో ఎలా ఉన్నాము? ఒకసారి ఆలోచన చేయండి. జనవరిలో ఉన్నట్టుగా డిసెంబర్లో ఉన్నామా? బాప్తిసం తీసుకున్నప్పుడు ఉన్నట్టుగా ఈ రోజుకి మనం ఉన్నామా? ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యేసుక్రీస్తు వారు అంటాడు, తండ్రితో మాట్లాడుతూ, ప్రభువా, చేయుటకు నీవు నా చేతికిచ్చిన ప్రతి పనిని ఏం చేశాడంట? సంపూర్తి చేసితేనే అంటాడు. దేవుడు మనకిచ్చిన పని సంపూర్తి చేశామా? అందుకే ఆయన శిలువలో ప్రాణం విడిచే సమయంలో కూడా మాట్లాడిన చివరి రెండవ మాట ఏంటి చెప్పండి? సమాప్తమైంది. దేవుడు సమాప్తం చేశాడు. దేవుడు దాన్ని ముగించేశాడు. దేవుడు దాన్ని కంప్లీట్ చేసేసాడు. ఈరోజు మన కార్యారంభం ఎలా ఉంది? కార్యాంతం ఎలా ఉంది? మన జీవిత ప్రారంభం ఎలా ఉంది? మన జీవిత ముగింపు ఎలా ఉంది? మన సంవత్సర ప్రారంభం ఎలా ఉంది? సంవత్సరం ముగింపు ఎలా ఉంది? ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ఒకవేళ ఈ ముగింపులో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నట్టు ఒకవేళ మన మనసాక్షి మనల్ని నిందిస్తూ ఉంటే సరి చేసుకునే ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకుందాం. ఈ సమయంలో మనం అందరం కళ్ళు మూసుకొని ఉండగా, మన హృదయాలను పరీక్షించుకుంటూ ఉంటుండగా సహాయం చేయమని ప్రభువుని అడుగుదాం. ప్రభువా, ప్రారంభంలో బాగానే ఉండేవాడిని, బైబిల్ చదువుకునేవాడిని, పాటలు పాడేదాన్ని, వాక్యం చదివేవాడిని. ఈరోజు ఎందుకో వాక్యం మీద బుద్ధి పుట్టట్లేదు, ప్రార్థన మీద బుద్ధి పుట్టట్లేదు. ప్రభా, దయతో నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ సంవత్సరం ముగింపులోనైనా నేను నీ కొరకు నమ్మకంగా జీవిస్తూ మరొక సంవత్సరంలోకి ప్రవేశిస్తాను ప్రభు అని తీర్మానం తీసుకునే ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకుందాం. మోకరించగలిగే వారందరూ మోకరించే ప్రయత్నం చేయండి. వీలైతే మోకరించండి. ఒక 2 నిమిషాలైనా మోకరించి దేవుని ఎదుట పశ్చాత్తాపడే ప్రయత్నం చేయండి. ఇక నుంచైనా నేను నా జీవితాన్ని ప్రారంభంలోనూ, ముగింపులోనూ, మధ్యలోనూ నేను నీ కొరకు నమ్మకంగా జీవిస్తాను ప్రభు అని దేవుని ఎదుట పశ్చాత్తాపడే ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకుందాం. విత్తబడిన వాక్య సందేశం కొరకై మన మధ్యలో ఉన్నటువంటి మన సంఘ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ తలరించి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇదిగోనైనా గడిచిన డిసెంబర్ ఆఖరి దినాన మొదలుకొని తండ్రి, ఈ ఆఖరి ఆదివార దినాన ప్రభువా, సంఘముగాను సమాజముగాను తండ్రి ఇలాగ నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన విలువైన అవకాశాన్ని బట్టి నీకే వేల కొలది కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇదిగోనైనా ఈ దినాన్ని చూడలేక ప్రభువా ఎందరో తండ్రి కాలగర్భంలో గతించినప్పటికీ తండ్రి ఎటువంటి యోగ్యత లేని మమ్మలను, దీనులమైనటువంటి మమ్మలను ప్రభువా ఈ దినాన్ని చూడగలగడానికి నీ మందిర ఆవరణంలో తండ్రి మేము ఇలాగున తండ్రి నేను స్తుతించి ఆరాధించే గొప్ప కృపను, భాగ్యం ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి నీకే స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఉదయం మొదలుకొని తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయం వరకు తండ్రి మీరెంత
ఎంతగానో కార్యాన్ని అంతటిని ఘనముగా జరిగించినటువంటి విధానానికై నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. నీ దాసుని తండ్రి ఇంతవరకునైనా నీ పక్షాన్ని నిలవబెట్టుకుని ప్రభువా మాకందరికను తండ్రి కావలసినటువంటి ఆత్మీయ ఆహారం అందించడానికి తనకిచ్చినటువంటి శక్తిని సామర్థ్యము బట్టి కూడా నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఇదిగో తండ్రి విన్నటువంటి వాక్యానుసారంగా తండ్రి ఇక్కడ చేరి వచ్చినటువంటి మేమందరం కూడా నైనా జీవించడానికి తండ్రి అలాంటి జ్ఞానమును తండ్రి మాకు అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. కార్య ఆరంభము కంటే కార్య ముగింపు తండ్రి ఎలాగుంటున్నదో తండ్రి ఒకసారినైనా మేమందరం తండ్రి పరిశోధించుకోవడానికి మాకు సహాయమును దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. మరి నేను ముగింపులో ప్రారంభంలో ఎలా ఉంటున్నామో తండ్రి, ముగింపులో ఎలా ఉంటున్నామో తండ్రి ఒకసారినైనా మేమందరం కూడా నైనా పరిశోధించుకోవడానికి నైనా మాకు సహాయమును దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. సహాయము దయచేయండి యేసయ్య. ఈ మైక్ శబ్దం ద్వారానైనా ఎందరైతే వాక్యాన్ని వింటున్నారో ప్రభువా వారందరి హృదయాల్లోకి చేర్చుకున్నైనా వారు కూడా ప్రభువా వాక్యానుసారంగా జీవించే గొప్ప కృపను భాగ్యమును దయచేయమని ముందున్న కార్యక్రమం అంతటి ద్వారా నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకున్నామని ఈ కొద్ది ప్రార్థన నజుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామాన్ని బట్టి మిక్కిలి వినయము తడిగి వేడుకొని పొందుకొని ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.